స్వామి యొక్క శ్రీచక్ర రాళ్ళని వారు ఇంకా ఇంకా నిర్వహణ అవుతుంది. సమయం తక్కువనే అవుతుంది, 1:45 అంతే. కాబట్టి త్వరగా వస్తే త్వరగా ప్రారంభం చేసుకుంటే త్వరగా ముగించుకోవచ్చు. సమయాన్ని గమనించి అందరూ త్వరగా రావాల్సిందిగా ప్రారంభిస్తారు. చేస్తున్నామని ముందే మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. మనం రామచంద్ర స్వామి మనం ఇచ్చేటువంటి ఇంకేమిటో ఆర్భాటాలో భగవంతుడు స్వీకరించాడు. భగవంతుడు స్వీకరించేది ఏమిటయ్యా అంటే, భక్తిగా ఎవడైతే భగవంతుడిని నమస్కారం చేస్తాడో, శ్రద్ధగా ఎవడైతే భగవంతుడి యొక్క పూజన చేస్తాడో వాటిని మాత్రమే స్వీకరిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటి అంటే, రుణ రోగ హరి దారిద్ర్యాన్ని. మాకు రుణ బాధలు ఉండకూడదు, రోగ బాధలు ఉండకూడదు, శత్రు బాధలు. కేవలం ఈ 3 రోజులు వచ్చి నామస్మరణ చేసి ప్రసాదం తీసుకుంటారు. ఎవరెవరు ఎంతైతే సేవ చేసిందో అంతంత ఫలితం పరమాత్మ ఎల్లప్పటికీ ఇచ్చి తీరుతాడు తప్పకుండా, ఖచ్చితంగా. ఆయనకి ఇవ్వడమే తెలుసు ఖచ్చితంగా. మీకందరికీ కూడా ఈ ప్రతిష్ట ఫలితం, ప్రతిష్ట ఎక్కడ జరిగితే అక్కడ సుదృష్టి కలుగుతుంది, మంచి వర్షాలు పడతాయి. ఏ పంటలు గంటంగా వ్యవసాయాధారితమైనటువంటి జీవనం కాబట్టి ఏ పంటలు పెడితే ఆ పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు. మున్ముందు కూడా ఇటువంటి మహా కార్యక్రమాలు చేసేటువంటి పరమ ఆధ్యాత్మిక చైతన్యం ఈశ్వరుడు ఎల్లవేళలా మీకు అందరికీ కూడా అందించాలని జై జై గురుదత్త. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా సద్గురునాథ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 సీతారామచంద్ర భగవాన్. ఆశ్రమం గురించి మీకు అందరికీ తెలిసిందే. నేను ఈ మార్గం ద్వారా 2 సార్లు పాదయాత్ర చేస్తున్నా. అప్పుడు కూడా మీరందరూ పాల్గొని ఉన్నారు. ఆశ్రమంలో అతి వైభవమైనటువంటి దేవాలయం ఇక్కడ చూసి ఉండడానికి
కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి జలము చేత 1008 నదుల పుణ్యమైనటువంటి తీర్థముల చేత జలలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. సుమారు 16 అడుగుల ఎత్తు కలిగినటువంటి 16.9 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణంలో 1008 నదుల యొక్క